మనందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు మనం ధ్యానించుకున్న అంశం ఏమిటి అంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించే స్వాతంత్రం ఏది. కాబట్టి మనందరం కూడా మొదటిగా మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్కరూ కూడా చూడాలండి. ఎందుకని అంటే మాసిదోనియాలోని ప్రజలు పౌలు శీలలు వాక్యం అలా చెబుతున్నారో లేదో చూసి వారు ధన్యులుగా మారిపోయారు. వారు ధన్యులవడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో వారు చెబుతున్న మాటలు ఉన్నవో లేవో చూశారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్న మాట, ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఏమి చెబుతున్నాడయ్యా అంటే ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ద్వారా అనుగ్రహించి స్వతంత్రం ఏది అంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అసలు ఏ విధముగా స్వతంత్రులుగా చేశాడు? అయితే స్వతంత్రం అంటే ఏమిటి ప్రియమైన దేవుని పిల్లలారా? స్వేచ్ఛ. స్వతంత్రం అంటే ఏమిటి అంటే స్వేచ్ఛ. ఒక బానిసత్వములో నుంచి ప్రియమైన దేవుని పిల్లలారా మనం స్వేచ్ఛను కోరుకోవడమే స్వతంత్రం. చూడు, మన భారతదేశంలో ఈ నెల ఏ నెల అండి? ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎందుకని? అంతకు ముందు భారతీయులంతా కూడా 200 సంవత్సరాలు సుమారుగా ఎవరు బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయినప్పుడు స్వతంత్ర సమర యోధులు ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, ఒక జవహర్ లాల్ నెహ్రూ కానివ్వండి, ఒక మహాత్మా గాంధీ, వీరందరూ కూడా చూడు ప్రియమైన దేవుని పిల్లలారా స్వతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి యొక్క బానిసత్వాన్ని నుంచి మనల్ని విడిపించారు. అయితే ఈ బ్రిటిష్ వారు మనతో పాటు అమెరికన్ను కూడా బానిసలుగా ఏర్పాటు చేసుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అమెరికన్లను కూడా బానిసలుగా చేసుకున్నప్పుడు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనము ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మనమైతే 1947 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వతంత్రం వచ్చినది. ఈ బ్రిటిష్ వారికి అంతకు ముందే క్రీస్తు శకము 1776 జూలై 4వ తేదీన ఈ బ్రిటిష్ వారు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే వారికి ముందే స్వతంత్రం వచ్చినది కనుక 1776 జూలై నెల 4వ తారీఖున వీరు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనమైతే మనకు ఎప్పుడు వచ్చినది? ఆగస్టు నెల 15వ తారీఖు క్రీస్తు శకం 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చినది కనుక మనం ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే ఒక వింత ఏమిటి అంటే ఈ ఆగస్టు 15 మనమే కాదు, ఇంకా అనేక దేశాలు కూడా స్వతంత్రంగా జరుపుకుంటూ ఉన్నవి. ప్రపంచంలో మనతోటి 5 దేశాలకు ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చింది. అంటే మన దేశము కాకుండా మిగతా 4 దేశాలకు స్వతంత్రం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. సంవత్సరాలు మార్పు, కానీ ఆగస్టు నెల 15వ తారీఖు వారికి కూడా ఏమొచ్చింది అంటే స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం అనగా బానిసత్వం నుంచి విడుదల, స్వేచ్ఛగా కోరుకోవటం, ఒక్కొక్కరి బానిసత్వములో లేకుండా ఉండటం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ 4 దేశాలు ఏవో మనం చూసుకోగలిగినట్లయితే కాంగో దేశం ప్రియమైన దేవుని పిల్లలారా, ఫ్రాన్స్ అనగా ఫ్రెంచి వారి యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయింది. ఫ్రెంచి వారి యొక్క బానిసత్వంలో 80 సంవత్సరాలు ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. 80 సంవత్సరములు ఉన్నప్పుడు వారికి 1960వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు స్వతంత్రం వచ్చినది. 1960 క్రీస్తు శకము 1960వ సంవత్సరము ఆగస్టు నెల 15వ తారీఖున వారికి ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ వారి నుంచి, అనగా వారికి స్వతంత్రం, వారి నుంచి బానిసత్వం నుంచి విడుదల పొందారు కనుక వారు ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ఎవరు జరుపుకుంటూ ఉన్నారంటే కొరియా దేశస్తులకి వారు ఎవరిలో? జపనీయులకు బానిసలుగా ఉన్నారు. కొరియా దేశస్తులు జపనీయులకు బానిసలుగా, అంటే జపాన్ వారికి బానిసలుగా ఉన్నప్పుడు వీరికి మనకంటే 2 సంవత్సరాల ముందు స్వతంత్రం వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. అనగా
క్రీస్తు శకము 1945 ఆగస్టు నెల 15వ తారీఖు వీరికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. ఎవరి నుంచి? జపనీయుల నుంచి వీరికి స్వతంత్రం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మూడవ వారు ఎవరంటే బెహరీన్. బెహరీన్ వారు బ్రిటిష్ వారి యొక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరములు వెళ్ళిపోయారు అంటే చాలా సంవత్సరములు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా సంవత్సరములు వెళ్ళిపోయిన తర్వాత వీరికి క్రీస్తు శకము 1971 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చినది. అందుకని ఇంకా మనతో పాటు ఈ ముగ్గురు ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇంకా నాలుగో వారు ఎవరంటే లీటెన్స్టైన్. నాలుగో వారు ఎవరంటే చిన్న దేశాలలో ఒక దేశమైనటువంటి లీటెన్స్టైన్. ఇది ఎవరికి బానిసలైపోయారు అంటే జర్మనీ వారికి బానిసలైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, జర్మనీ వారికి బానిసలైపోయినప్పుడు వీరికి క్రీస్తు శకం 1866 సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖున వీరికి స్వతంత్రం వచ్చినది. అంటే స్వేచ్ఛ వచ్చినది. వారి బానిసత్వం నుంచి విడుదల పొందారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అనగా ఆగస్టు 15వ తారీఖు ఎన్ని దేశాలు, ప్రపంచంలో ఎన్ని దేశాలు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయంటే మన దేశం అనగా భారతదేశం జరుపుకుంటూ ఉన్నది. మనతో పాటు ఇంకా 4 దేశాలు. ఏవి? కాంగో, కొరియా, బెహరీన్, లివెన్స్టైన్ అనగా లిటెన్స్టైన్ అనే దేశాలు అనేవి 5 దేశాలు ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే వీరికి స్వతంత్రం ఎలాగ వచ్చినది? మనుషులలోనికి బానిసలైపోయారు. మనుషులలోనికి బానిసలైపోయిన తర్వాత మనుషుల నుంచి మనుషులకు స్వతంత్రం వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరందరూ కూడా బానిసలయ్యింది ఎవరికో కాదు, ఒక దేవునికో కాదు, ఒక పాపానికో కాదు. వీరందరూ కూడా బానిసలైపోయినది మనుషులకి బానిసలైపోయారు కనుక వీరు బానిసత్వం నుంచి విముక్తి పొందినది మనుషుల నుంచి విముక్తి పొందారు. ప్రియమైన దేవుని పిల్లలారా, భారతదేశంలో ఎవరికి బానిసలయ్యారయ్యా అంటే బ్రిటిష్ వారికి బానిసలయ్యారు. ఒక కాంగో వారు ఎవరికి బానిసలయ్యారయ్యా అంటే ఫ్రాన్స్ వారికి, ఫ్రెంచ్ దేశస్తులకు బానిసలైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడు, ఒక కొరియా వారు ఎవరికి బానిసలయ్యారు అయ్యా అంటే జపనీయులకు బానిసలుగా మారిపోయారు. ఒక బెహరీన్ వారు ఎవరికి బానిసలయ్యారు అంటే బ్రిటిష్ వారికి బానిసలయ్యారు. ఒక లిటెన్స్టైన్ వారు ఎవరికి బానిసలయ్యారు అంటే వారు జర్మనీ వారికి బానిసలయ్యారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మనుషులకే బానిసలైపోయారు. ఒక మనిషి బానిసత్వం ఎక్కడ నుంచి మొదలైంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పూర్వ దినాలలో ఎవరైనా సరే, మా నాన్న గాని మా తాత గాని ఎవరైనా మా కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తికి అప్పు అంటే ఏదైనా బాకీ చెల్లించలేకపోతే ఆ కుటుంబీకులు ఆ చెల్లించవలసిన వ్యక్తికి బానిసలు అవుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఎక్కడికి పాకి వెళ్ళినది? దేశాలకు పాకి వెళ్ళిపోయినది. తర్వాత ఒక తెగలకు, నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు అది వ్యాపించిపోయినది. తర్వాత అది దేశాలన్నిటికీ వెళ్ళిపోయి మనిషి ఏమైపోయాడు అంటే బానిసలుగా మారిపోయారు. ఆ బానిస నుంచి విడిపించడమే స్వతంత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది స్వతంత్రం అంటే బానిసత్వం నుంచి విడిపించడమే స్వతంత్రం. ఆ స్వతంత్రము మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుకోగలిగినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న గొప్ప జనాంగం ఏమిటి అంటే ఇశ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు జనాంగం వారు ఒక ఐగుప్తీయులకే బానిసలయ్యారు అంటే ఇది పొరపాటు. ఒక ఐగుప్తీయులకే బానిసలు కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత చాలా మందికి బానిసలైపోయారు. ఒక కనాను దేశానికి కాలేబు, యెహోషువ వెళ్ళారు. వీరిద్దరు ఎవరిలో వెళ్ళారు? బయలుదేరిన వారిలో వెళ్ళారు. తర్వాత వీరికి అనేక మంది కలిశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, బయలుదేరిన వారు మొదట కనాను దేశంలో బయలుదేరిన వారిలో ఇద్దరే వెళ్ళారు. ఎవరు? కాలేబు, యెహోషువ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూడు, వారు అసలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. చదవండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే చూడు, దేవుని ప్రజలు బానిసలైనప్పుడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. తాము చేయించున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి
వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరినది. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో 430 సంవత్సరములు సుమారుగా బానిసలుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగా బానిసలుగా ఉన్నప్పుడు ఆ వెట్టి పనులను తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. బానిసత్వాన్ని భరించలేకపోతూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, అపోస్తుల కార్యములు 7:34 దగ్గర నుంచి అపోస్తుల కార్యములు, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మనందరం కూడా దయచేసి మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి అపోస్తుల కార్యములు 7:34 దగ్గర చదువుకుంటే, మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము అతనితో చెప్పాను, అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన మోషేను దేవదూత ద్వారా అధికారిని గాను విమోచన గాను నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లల, పొదలో కనిపించిన దేవదూత మోషే గారిని అధికారిగా నియమించాడు. ఎందుకు నియమించవలసింది వచ్చిందంటే, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుని యొద్దకు వచ్చి వారిని విడిపించడానికి ఎవరు వచ్చారు? ప్రియమైన దేవుని పిల్లలారా, విడిపించింది మనం మోషే అయినా దానికి ఎవరు పాత్రధారి? మోషే. సూత్రధారి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాత్ర పోషించినది ఎవరు? మోషే. అయిన దానికి సూత్రధారి, రక్షించడానికి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడు గొప్ప దేవుడు కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, గొప్ప దేవుడు మనకుండగా చూడు, ఎటువంటి బానిసత్వంలో నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు. ఆ విధముగా ఐగుప్తు బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రియమైన దేవుని పిల్లలారా విడిపించిన తర్వాత మోషే గారు చనిపోతాడు. మోషే గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి? యెహోషువ గారికి అప్పచెప్తారు. యెహోషువ గారికి అప్పచెప్పిన తర్వాత కనానులో ప్రవేశిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనానులో ప్రవేశించిన తర్వాత ఇక్కడ యెహోషువ చనిపోయాడు. మరలా యెహోషువ చనిపోయిన తర్వాత అక్కడ విస్తృత జనము దేవునికి విరోధముగా పాపం చేశారు. చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 2:10 మనం చదువుకోగలిగినట్లయితే, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్కరు కూడా తెలిసి చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క మాట జీవము గలది. మన జీవితాలను, మన బ్రతుకులను దేవునికి దగ్గర చేయడానికి విలువైన మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 2:10 చదువుకున్నామండి. ఆ తరము వారందరూ తమ పితరులు వారి యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనా కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, వారి ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎరుగని తరం ఒకటి పుట్టి దేవుని మీద సనుక్కుంటూ ఉన్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసాన్ని తినేవారు, కీరకాయలు తినేవారు, మరి పాపం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎరగని తరం, మరిచిపోయే తరం కాదు. ఆ తరము ఏమైపోయినది? అందరూ చనిపోయారు చూసిన తరం అంతా. తర్వాత వారి సంతానం ఏది? ఎరగని తరం. చూడు, మనం కూడా చూడు ప్రియమైన దేవుని పిల్లల, ఈ రోజు మనందరం ఉన్నాం. మనందరి తర్వాత మన తర్వాత వచ్చే తరానికి ఇంతకు ఇప్పుడు జరిగిన సంగతి తెలిసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, జరగదు. అందుకని ఎరుగని తరం ఒకటి వచ్చి దేవునికి పాపం చేసినప్పుడు దేవుడు ఇంకా చూడి విడిచిపెట్టాలి. దేవుడి విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే ఇంకొకరికి బానిసలుగా అప్పచెప్పి వేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలను ఒక్కొక్కరికి బానిసలుగా అప్పచెప్పి వేశాడు. చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 3:8 చదువుకోగలిగినట్లయితే, దేవుడు వీరిని ఒక్కొక్కరికి బానిసలుగా అప్పగించేశాడు. ఇది అందులో గురించి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరాము యొక్క రాజైన కుషన్ని నిషాతాముకు చేతులకు దాసులగుడికై వారిని అమ్మి వేసెను. చూడు, అరాము యొక్క రాజైన కుషన్ని నిషాతాయిము అనే రాజుకి వీరిని అమ్మి వేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
వీరిని అమ్మివేశాడంటే దాసులు అయిపోయారు. వీరు ఐగుప్తీయులకే బానిసలుగా దాసులయ్యారు అంటే అది పొరపాటు. ఎందుకని అంటే ఐగుప్తు నుంచి రక్షించిన తర్వాత వీరు ఎర్ర సముద్రమును చూడు పాయలు చేశాడు దేవుడు. అంతకు ముందు దేవుడు 10 తెగుళ్లను రప్పించి ఇశ్రాయేలు ప్రజలను కాను తీసుకెళ్ళడానికి ఒక యెహోషువను ఏర్పాటు చేసుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఎరగని తరం ఒకటి పుట్టి మరలా పాపం చేస్తున్నది. పాపం చేసిన ప్రతి ఒక్కసారి చూడు దేవుడు మొదటగా ఎవరికి అప్పచెప్పాడంటే అరాము యొక్క రాజుకు అప్పగించేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అరాము యొక్క రాజుకు అప్పచెప్పినప్పుడు వీరు మరలా ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? మేము ఈ బానిసత్వాన్ని భరించలేకపోతున్నామని. చదవండి 9వ వచనం. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాను యొక్క కుమారుడగు ఒత్నియేలు రక్షకులకు ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు ఇక్కడ అరాము యొక్క రాజుకి బానిసలుగా మారిపోయినప్పుడు వీరు మొరపెట్టారు, అయ్యా మేము ఈ బానిసత్వాన్ని తట్టుకోలేకపోతున్నామని. మరలా ప్రార్థన చేసినప్పుడు ఒత్నియేలు అనే రక్షకుడిని ఏర్పాటు చేసి ఆ రక్షకుడు ద్వారా ఇశ్రాయేలుని రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా ఒత్నియేలు మరణం అయిపోయాడు. ఒత్నియేలు మరణం అయిపోయిన తర్వాత వీరు మోయాబీలకు బానిసలుగా మారిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి మనం చదువుకోగలిగినట్లయితే మోయాబీలకు బానిసలైపోతున్నారు. తర్వాత వీరు చూడు పాపం చేసిన ప్రతి ఒక్కసారి దేవుడు ఎవరికో ఒకరికి బానిసలు అప్పచెప్తూనే వస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. న్యాయాధిపతులు సమకూర్చుకొని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి పట్టణమును స్వాధీనపరచుకొని ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడగు యెహూదను రక్షకుని వారి వరకు యెహోవా నియమించాను. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట పాపం చేసినప్పుడు ఒత్నియేలు రక్షించాడు. ఎవరి నుంచి? అరాము యొక్క రాజు నుంచి. తనలా ఒత్నియేలు మరణం అయిపోయిన తర్వాత వీరు మరలా పాపం చేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు మోయాబీలకు బానిసలుగా మారిపోయారు. మోయాబీలకు బానిసలుగా మారిపోయినప్పుడు వీరిని రక్షించడానికి యెహోవాని అనే రక్షకుడిని నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు ఇవి మనం మొదటిగా చూసుకున్నది ఒక జనాంగం నుంచి ఒక్కొక్క జనాంగము బానిసలు అవుతున్నారు. ఇక్కడ చూడు రాజులకు బానిసలైపోతున్నారు. జనాంగానికి బానిసలైపోతున్నప్పుడు మరలా దేవుడు చూడలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేస్తున్నారు. మొరపెట్టడం అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూడలేక మరలా ఒక రక్షకుడిని పుట్టించి మరలా రక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత చూడు యెహూదు మరణం అయిపోతాడు. తర్వాత మరలా యెహూదు మరణం అయిపోయినప్పుడు వీరు కనాను రాజులకు బానిసలు అవుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనాను రాజులకు బానిసలు అయినప్పుడు చూడు ఇక్కడ దెబోరా అనే రక్షకురాలని బారాకు అనే రక్షకుడిని పుట్టించి వారిని రక్షిస్తారు. చదవండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకోగలిగినట్లయితే, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులై ఇది కనుక యెహోవా అసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. ఇక్కడ కనాను రాజు యాబీను చేతికి చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, యెహూదు మరణం అయిపోయాడు. ఎక్కడ న్యాయాధిపతిగా ఉన్న యెహూదు మరణం అయిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం అయిపోయిన తర్వాత చూడు వారి మరిలా యెహోవా దృష్టికి దోషులైపోయారు. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. యెహోవా చెప్పిన చేయట్లా, చెయ్యవద్దన్నది చేస్తున్నారు, చెయ్యమన్నది చేయట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే పాపం. అలా పాపానికి గురి అయిపోయినప్పుడు వీరిని కనాను రాజులకి అప్పచెప్పి వేశాడు. మొదటిగా ఎవరికి? అరాము యొక్క రాజుకు అప్పచెప్పాడు. ప్రార్థన చూడు, దేవుడి మనస్సు మనందరం కూడా పరిశీలించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం చేసినప్పుడు దేవుడు చూడు అప్పచెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే రక్షించడానికి ఒక రక్షకుడిని నియమిస్తున్నాడు. అది దేవుని మనసు, కరిగిపోయే మనస్సు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసు ప్రార్థన చేసినప్పుడు ఒత్నియేలుని పంపించాడు. తర్వాత యెహూదుని పంపించాడు. యెహూదు మరణమైన తర్వాత కనాను రాజులకు వీరేమైపోయారు? బానిసలైపోయిన తర్వాత చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకోగలిగినట్లయితే చదవండి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి.
ఆ కాలమున లపీదోతుకును భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండేది దెబోరా అనే ప్రవక్తి. దెబోరా అనే ప్రవక్తి ప్రియమైన దేవుని పిల్లలారా ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న దెబోరా బారాకును పిలిపిస్తున్నది. ఎక్కడ ఉన్నది అంటే అది 7వ వచనం చదవండి. 6. ఆమె నప్తాలి కెదెషులో నుండి అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లను, అభినోయము కుమారుడైన బారాకుని చూడు, ఆమె సహాయకుడిగా నియమించుకున్నది. కనాను రాజుల నుంచి ప్రియమైన దేవుని పిల్లలారా దెబోరా బారాకు ఇద్దరు కూడా వారిని రక్షించడానికి నియమించుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఒక కనాను రాజుల నుంచి దెబోరా బారాకు రక్షించిన తర్వాత వీరు మరల యెహోవా దృష్టికి దోషులైపోతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరికి బానిసలుగా చేస్తున్నాడు? మిద్యానీయులకు బానిసలుగా చేస్తున్నాడు. మిద్యానీయుల నుంచి రక్షించడానికి గిద్యోన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, ఇశ్రాయేలు చరిత్ర ఒక ఐగుప్తు బానిసత్వం అనుకోవడానికి వీలు లేదు. చూడు ఎంత మందికి బానిసలైపోతున్నారో చూడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అరాము రాజుకు బానిసలైపోయాడు. ఒత్తిడియేలు రక్షకుడుగా నియమించుకొని ఒత్తిడియేలు రక్షకుడు రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మోయాబీలకు బానిసలైపోయినప్పుడు యెహోదు రక్షకుడుగా ఉండి న్యాయాధిపతిగా ఉండి రక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనాను రాజులకు బానిసలైనప్పుడు దెబోరా బారాకు రక్షకులుగా ఉండి వారిని రక్షించారు. తర్వాత వీరు ఎవరికి బానిసలైపోతున్నారయ్యా అంటే మిద్యానీయులకు బానిసలైపోతున్నారు. అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పచెప్పాడు. యెహోవా చూడు, యెహోవా దృష్టికి వీరు మరలా దోషులైపోయినప్పుడు ప్రియమైన దేవుని వల్లరా వీరిని మిద్యానీయుల చేతికి అప్పచెప్పి వేశాడు. మిద్యానీయుల చేతికి అప్పచెప్పి వేసినప్పుడు గిద్యోని ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చదువుకోగలిగినట్లయితే, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలును మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. అయ్యా చూడు, ఈయన దశ కంటే తక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. ఆ బానిసత్వాన్ని భరించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మిద్యానీయుల యొక్క బానిసత్వాన్ని భరించలేకపోతా దేవునికి ఇక నాకు దేవుడు తప్ప ఎవరు లేరనే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు లేడు అన్న స్థితిలో దేవునికి మొరపెడుతున్నారు. మనము కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆపద రాగానే, కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, అనారోగ్యం రాగానే మనం ఎవరిని సంపాదిస్తాం? మనుషులను సంపాదిస్తాం. అది దేవునికి కోపం పుట్టిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాని నమ్ముకుంటే అది ఎంతో మేలు. అందుకే చూడు, వీరు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎందుకని? మిద్యానీయులు పెట్టే హింసను అంటే ఆ బానిసత్వాన్ని భరించలేక ప్రియమైన దేవుని పిల్లలారా చూడు ఎక్కడికి వెళ్ళిపోయారా అంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు గిద్యోన్ని బలపరుస్తున్నాడు. చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, చూడే స్వతంత్రం ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తున్నాడు, స్వతంత్రులుగా చేర్చుకున్నాడు. వారికి స్వతంత్రాన్ని చూడు 8 సార్లు ఇస్తూ ఉన్నాడు. కానీ వీరు వినియోగించుకోలేకపోతున్నారు. చదవండి, అతడు చిత్తము నా ఏలిన వాడా, ఇశ్రాయేలును రక్షింపగలను, ఎన్నిక లేనిదే కనిష్ఠుడనై ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేసి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మిద్యానీయులకు బానిసలైతే మిద్యానీయుల చేతిలో నుంచి గిద్యోను ద్వారా రక్షించాడు. అలా గిద్యోను ద్వారా స్వతంత్రాన్ని తెచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అరాము యొక్క రాజు బానిసలైతే ఒక ఒత్తిడిల ద్వారా స్వతంత్రాన్ని తెచ్చాడు. స్వతంత్రం ఇదే విడుదల. ప్రియమైన దేవుని పిల్లలారా, బానిసత్వం నుంచి విడుదల. అదే చూడు, మోయాబీలకు బానిసలైనప్పుడు యెహోవా ద్వారా స్వతంత్రాన్ని తెచ్చిన దేవుడు గొప్ప దేవుడు. చూడు, ఇంకా కనాను రాజులకు బానిసలైనప్పుడు ఒక దెబోరా బారాకు నుంచి స్వతంత్రం. ఇదే చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, స్వతంత్రం అదే మనం అనుకుంటున్న బానిసత్వం నుంచి విడుదల. స్వతంత్రం అదే ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత మిద్యానీయులకు బానిసలైనప్పుడు ఒక గిద్యోను ద్వారా స్వతంత్రాన్ని తెస్తున్న దేవుడు ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. వీళ్ళు ఇంతటితో ఆగిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత వీరు అమ్మోనీయులకు బానిసలైపోయారు. తర్వాత వీరు అమ్మోనీయులకు బానిసలైపోయినప్పుడు యెఫ్తా అనే రక్షకుడిని పుట్టించి
ఆ యెఫ్తా అనే రక్షకుడు ద్వారా రక్షిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఫిలిష్తీయుల చేతికి అమోనీయుల చేతికి వారిని అప్పగించిన కనుక వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును అనగా యోర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశములో కాపురమున్న ఇశ్రాయేలును అణిచివేసి. చూడు ప్రియమైన దేవుని పిల్లల, అమోనీయులకు బానిసలైపోయారు. అమోనీయులకు బానిసలైనప్పుడు వీరు మరలా మొరపెట్టినప్పుడు 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే యెఫ్తా అనే రక్షకుడిని పుట్టిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లల, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేసే కుమారుడు. అతడు అయ్యా యుద్ధము చేయమన్నప్పుడు నేను ఇప్పుడు గుర్తు వచ్చానా అన్నప్పుడు యెహోవా మాట విని అమోనీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు అందరినీ విడిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లగా, ఇది స్వతంత్రం. ఏది ఒక అమోనీయుల చేతిలో నుంచి ఎవరు యెఫ్తా రక్షించినదే స్వతంత్రం. ప్రియమైన దేవుని పిల్లగారా, బానిసత్వంలో నుంచి విడుదల. ఒక ఒత్నియలను చూడు, ఎవరి చేతిలో నుంచి అరాం యొక్క రాజు యొక్క బానిసత్వంలో నుంచి స్వతంత్రం తెచ్చాడు ఇశ్రాయేలీయులకి. ఒక యెహూదును చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మోయాబీయుల నుంచి స్వతంత్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇంకా మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే కనాను రాజుల నుంచి దెబోరా, బారాకు ఇద్దరు కూడా స్వతంత్రాన్ని తెచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనందరం కూడా మిద్యానీయుల నుంచి ఎవరు ఒక గిద్యోను స్వతంత్రాన్ని తెచ్చాడు. తర్వాత ఒక అమ్మోనీయుల నుంచి ఎవరు స్వతంత్రాన్ని తెచ్చారంటే యెఫ్తా తెచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వతంత్రాన్ని. తర్వాత చూడగలిగినట్లయితే వీరు ఎత్తడు తాగిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీరు ఫిలిష్తీయులకు బానిసలైపోయారు. ఫిలిష్తీయులకు బానిసలైనప్పుడు సంసోనుని ఏర్పాటు చేసుకున్నాడు ఒక రక్షకుడుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరం వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. చూడు, ఫిలిష్తీయులకు బానిసలైపోయారు. అదే ఫిలిష్తీయులకు బానిసలైనప్పుడు జొరియా పట్టణస్థుడైన మనోహ భార్య గర్భం అంటే పిల్లలు లేక గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి గర్భాన్ని ధరింపచేసి సంసోను ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదువుకోగలిగినట్లయితే, జొరియా పట్టణస్థుడైన మనోహ భార్యకు పుట్టిన వారికి పెట్టిన పేరే సంసోను. సంసోను ప్రియమైన దేవుని పిల్లలారా మనపుత్రుడు. ఎందుకని అంటే పిల్లలు లేకుండా ఎక్కువ కాలం ఉన్న వారికి చూడు, ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది స్త్రీ. ఎందుకని? సంతానము కలగటమే ఒక మహాభాగ్యము, అదృష్టముగా భావిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా భావించినప్పుడు పుట్టిన వాడిని వరం అనుకుంటుంది. అతనే వరపుత్రుడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 23వ వచనం చదువుకోగలిగినట్లే, అతని భార్య 24 చదవండి సార్. తర్వాత ఆ స్త్రీ కుమారుని కానీ అతనికి సంసోను అని పేరు పెట్టింది. సంసోను చూడు, తాను తప్పుడు నడకలు నడిచిన వేసి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులందరినీ కూడా హతము చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫిలిష్తీయుల దగ్గర నుంచి ఇశ్రాయేలుకు స్వతంత్రాన్ని తెచ్చాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చదువుకోగలిగినట్లయితే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న ఒక చేత కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేలను ఫిలిష్తీయులు చనిపోదుమని కాక అని చెప్పి వంగినప్పుడు గుడి ఆ శబ్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడి ఫిలిష్తీయులంతా కూడా అసమైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి చూడు, ఒక అరాము యొక్క రాజు నుంచి ఒత్నియేలు స్వతంత్రం తెచ్చాడు. తర్వాత యెహూదు మోయాబీల నుంచి స్వతంత్రం తెచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకి.
తర్వాత కనాను రాజుల నుంచి దెబోరా, బారాక్ ఇద్దరు కూడా స్వతంత్రం తెచ్చారు. అదే విధముగా చూడు, అమ్మోని మిద్యానీయుల దగ్గర నుంచి ఒక గిద్యోను స్వతంత్రాన్ని తెచ్చాడు. తర్వాత చూడు ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక ఎవరు తెచ్చారు అంటే అమ్మోనీయుల చేతిలో నుంచి యెఫ్తా స్వతంత్రాన్ని తెచ్చాడు. తర్వాత ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలకు స్వతంత్రాన్ని తెచ్చినది సంస్కృతి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, వీరందరూ తర్వాత సమూయేలు గారు ప్రవక్తగా వస్తే సమూయేలు గారు దగ్గరికి వెళ్ళి మాకు రాజు కావాలి అని అడుగుతారు. రాజు కావాలి అన్నప్పుడు సౌలు గారిని రాజుగా ఇస్తే తర్వాత దావీదు రాజు అయిన తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా చీలిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, 2 రాజ్యాలుగా చీలిపోయినప్పుడు ఉత్తర దేశం ఇశ్రాయేలు దేశము, దక్షిణ దేశము యోధా రాజ్యం. ఇక్కడ ఇశ్రాయేల్ రాజ్యం ఏమో బానిసత్వంలోనికి వెళ్ళిపోయి ఐగుప్తు లెక్క బానిసత్వంలోనికి వెళ్ళిపోతుంది. యోధా ఏమో దేనిలోనికి వెళ్ళిపోతుంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, బానిసత్వాలలోనికి వెళ్ళిపోయిన చరిత్రలు ఇవి. అయితే వీరందరూ కూడా చూడు, మనుషుల బానిసత్వాలలోనికి వెళ్ళిపోయి మనుషుల దగ్గర నుంచి రక్షించాడు దేవుడు. మనుషుల దగ్గర నుంచి రక్షించినప్పుడు మనుషులకు ఒక ఆలోచన వస్తుంది, వీరు చేస్తున్నది పాపం. నేనేమో మనుషులకు బానిసలుగా అప్పచెబుతూ ఉన్నాను. మనుషులుగా బానిసలుగా అప్పచెబుతూ ఉన్నప్పుడు ఆ మనుషులు బానిసత్వంలోని విడిపించిన తర్వాత మరలా పాపం చేస్తున్నారు, మరలా రక్షించమని నన్ను వేడుకుంటూ ఉన్నారు. మరలా ఒక రక్షకుడిని పుట్టించి వీరిని వారి దగ్గర నుంచి బానిసత్వంలో నుంచి అనగా స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాను. కానీ వీరైతే మారటల్లా, వీరు మారటం లేదు అని చెప్పేసి దేవుడు ఒక ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమి చేశాడయ్యా అంటే యోహాను గారు రాసిన సువార్త 8:34 పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసుడు. మనిషికి దాసుడు కాదు, పాపం చేసిన వాడు మనిషికి దాసుడైతే దాసుడైన తర్వాత అతడు పెట్టే హింసను బట్టి, అతడు పెట్టే బాధను బట్టి ఏమవుతూ ఉన్నాడు, మరలా నాకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు మరలా నేనే ఒక రక్షకుడిని అనగా వారిని రక్షించడానికి, వారిని స్వతంత్రులుగా బానిసత్వం నుంచి చేయడానికి నేను ఏర్పాటు చేయవలసి వస్తుంది. వీరిని ఇంతమంది జనాభాలకు ఏర్పాటు చేసిన వీరైతే చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మారటం లేదని దేవునికి ఆలోచన కలిగినది. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపానికి దాసుడైపోతున్నాడని చెప్పి నా కుమారుని ద్వారా నిజమైన స్వతంత్రం వచ్చింది అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే యోహాను గారు రాసిన సువార్త 8:36 చెబుతూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే నా కుమారుడు ద్వారా. చదవండి, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు అయి ఉందురు. ఇప్పుడు వరకైతే నేను చూడు మిమ్మల్ని ఇశ్రాయేలు ప్రజలందరినీ చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులకు బానిసలుగా చేసివేశాడు. మనుషులకు బానిసలుగా చేసివేసినప్పుడు ఏమైపోయారంటే మరలా బానిసత్వం నుంచి వినిపిస్తున్నాడు దేవుడు. ఒక రక్షకుడిని పుట్టించి అదే స్వతంత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వతంత్రులుగా చేస్తూ ఉన్నప్పుడు వీరు మరలా బానిసలుగా మారిపోతున్నారు. అంటే స్వతంత్రాన్ని కోల్పోతున్నారు. స్వతంత్రాన్ని కోల్పోయిన వారికి దేవుడు మరలా ఏం చేస్తున్నాడు, మరలా వీరు మొదలుపెట్టడం. ప్రతి ఒక్కసారి ప్రియమైన దేవుని పిల్లలారా, వీరికి ఒక రక్షకుడిని పుట్టించడం, స్వతంత్రులుగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఆలోచన కలిగినది. పాపం చేసిన వాడు పాపానికి దాసుడైతే నేను మనుషులకు దాసులుగా చేస్తున్నాను. అందుకే వీరు మారటం లేదు, వీరు నిజమైన స్వతంత్రులుగా అవ్వటం లేదు అని దేవునికి ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి క్రమములో దేవుడు చెబుతున్న మాటే యోహాను గారు రాసిన సువార్త 8:36 యోహాను గారు రాసిన సువార్త 8:36 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభువారు ద్వారా అనుగ్రహించిన స్వతంత్రం ఏది అంటే నిజమైన స్వతంత్రం. యేసు క్రీస్తు ప్రభువారు ద్వారా అనుగ్రహించిన స్వతంత్రం ఏది అంటే నిజమైన స్వతంత్రం. అయితే ఆ స్వతంత్రం ఏదో ఇప్పుడు తెలుసుకున్న ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ స్వతంత్రం ఏదో మనం తెలుసుకోగలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే మత్తయి గారు రాసిన వార్త 1:7 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి మత్తయి గారు రాసిన సువార్త 1:7 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, ఆ యొక్క కుమారుని కనెను
తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అను పేరు పెడుతున్న పాపం చేస్తున్న ప్రతి వాడు పాపానికి దాసుడైతే ఆ పాపము నుంచి స్వతంత్రులుగా చేయడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది నిజమైన స్వతంత్రం. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్న స్వతంత్రం ఏది అంటే పాపము నుంచి ఇస్తున్న నిజమైన స్వతంత్రమే యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్న నిజమైన స్వతంత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అది చూడు, పాపుల్ని రక్షించడానికి ఆమె కుమారునికి అందే ఆయనకి యేసు అని పేరు పెడితే. ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనందరికీ చెబుతున్నాడు పౌలు గారు, ధీరుడై తగ్గించుకొని, చూడు తాను తగ్గించుకొని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు అనే మాటకు అర్థం ఏంటి అంటే తాను తగ్గించుకునేవాడు, సాత్వికుడు, దీనుడు అనే అర్థం. దీనుడై ఒదిగిపోతూ చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విధముగా ఒదిగిపోతున్నాడు? తన దగ్గర ఉన్న పాపాన్ని ఒప్పుకున్నవాడే ఒదిగిపోయేవాడు దీనుడు. నేను ప్రధాన పాపని అని చెబుతున్నాడంటే దీనుడు కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, అన్న సంఘాలకు పత్రికలు రాసిన ఒక వ్యక్తి దీనుడై చెబుతున్న మాట చూడు. ఆ మాటలో మాధుర్యం గ్రహించగలిగితే పాపము నుంచి స్వతంత్రులుగా చేయడానికి క్రీస్తు యేసు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే నిజమైన స్వతంత్రం. చదవనండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం మనందరం త్వరగా చదవనండి. 1వ అధ్యాయం 15వ వచనం అంటే పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. కృప అంటే కనికరింపబడతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించాడు, నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రికను రాస్తూ ఆ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చచ్చిన వారు అయితే ప్రతిపించాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా పాపములో చచ్చిన ప్రతి ఒక్కరిని, పాపములో బాధితులై చచ్చిపోతున్న ప్రతి ఒక్కరికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నిజమైన స్వతంత్రుడు కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్న స్వతంత్రం ఏమిటి అంటే పాపము నుంచి ఇస్తున్న స్వతంత్రం, అదే నిజమైన స్వతంత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రికను రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. 6వ అధ్యాయం 11వ చదవండి. అందువల్లే వీరులు పాపం విషయమై మృదులుగాను సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొని అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన పొందిన గాయాల చేతుడు మనకు స్వస్థత వస్తుంది అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది స్వతంత్రం కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, చూడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. చదవండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, తనలో ప్రతి వాడును తన ఇష్టమైన త్రోవకు తొలగిను. 12 చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి కొల సొమ్ము విభాగించుకొనును. ఎలా అనగా మరణము నొందినట్లు మన ప్రాణాన్ని దారపోసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరికీ పాపాల నుంచి స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఒక ప్రాణాన్ని దారపోసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ఉదాహరణ చూద్దారండి. ఏమిటి అంటే, ఒక చూడు, మన గ్రామాలలో ఎక్కడైనా సరే డ్రామాలు అనగా నాటకాలు వేస్తూ ఉంటారు. ఆ నాటకాలు వేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇద్దరు వ్యక్తులకి ఒక ఆలోచన కలిగినది. దేనికి పనికి రాని వారిని హెచ్చించడానికి డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు. మనం యేసుక్రీస్తు నాటకం వేద్దామని ఒక ఆలోచన కలిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నాటకం వేద్దామని వారికి ఆలోచన కలిగినప్పుడు వారిద్దరు కూడా యేసుక్రీస్తు చరిత్ర అంతా చదివారు. ఎందుకని అంటే అక్కడ మాటలు, డైలాగులు చెప్పడానికి అదంతా చదవాలి.
అయితే యేసుక్రీస్తు వేషం వేస్తున్న వారికి వ్యాధులా ఉండే ఒక శరీరాన్ని బటన్లతో అమర్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. బటన్లతో అమర్చినప్పుడు ఆ బటన్లు వేసుకొని ఒక వ్యక్తి కొరడాతో కొడుతూ ఉంటాడు. కొరడాతో కొడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఒక దెబ్బ వేశాడు. ఒక దెబ్బ వేసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా బాగానే ఉంటాడు. రెండవ దెబ్బ వేసే సమయానికి ఆ ప్యాడ్ ఉన్న బటన్ ఊడిపోయింది. ఆ ప్యాడ్కు ఉన్న బటన్ ఊడిపోయి తన శరీరానికి గుచ్చుకొని రక్తము నీరులా వచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు వేషం వేసిన వ్యక్తి యొక్క బొడ్డులో దిగబడి శరీరంలో గుచ్చుకొని పోయి ఆ కొరడా లాగినప్పుడు ఆ రక్తము నీరులా వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆ వ్యక్తిని హాస్పిటల్కి వైద్యశాలకు తీసుకొని వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా అతని పరామర్శించడానికి కొట్టిన వ్యక్తి ఒక వారం రోజులు వెళ్ళాలి. వారం రోజులు వెళ్ళకపోయేసరికి ప్రియమైన దేవుని వాళ్ళరా వారం రోజుల తర్వాత వెళ్ళినప్పుడు ఎలాగా ఉన్నావు అని అడిగినప్పుడు అతను చెబుతున్న మాట ఏమంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా, మై ఫ్రెండ్ నేను ఒక దెబ్బకి చూడు 10 కుట్లు పడి ఇంత బాధపడుతున్నానే. యేసు క్రీస్తుకు కొట్టిన దెబ్బలకు ఎన్ని కుట్లు పడాలయ్యా. యేసు క్రీస్తుకి పొందిన ఎముకలు ఇరిగిన వాటికి ఎన్ని అదుపులు వేయాలి. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా మనం విని మర్చిపోతున్నాం, మానలేకపోతున్నాం. ఒక డ్రామా ఒక నాటకం వేయడానికి ప్రియమైన దేవుని పిల్లలారా ఆ యేసు క్రీస్తు చరిత్ర చదివిన వ్యక్తి దెబ్బ తగిలిన తర్వాత చూడు చెబుతున్న మాట చూడయ్యా. ఏమని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, మై ఫ్రెండ్ నేను ఒక దెబ్బకే 6 కుట్లు పడితే ఇంకా నయము కాలేదు, ఇంకా బాధపడుతూ ఉన్నాను. యేసు క్రీస్తుకు తగిలిన దెబ్బకి ఎన్ని కుట్లు వేయాలి, ఎన్ని అతుకులు వేయాలి. అతడు చూడు పొందిన దెబ్బకి చూడు ప్రియమైన దేవుని పిల్లలారా మనకు స్వస్థత వస్తుంది అని చదువుకుంటూ వెళ్తే ఏమి ప్రయోజనమో లేదు. ఎలాగ మానవ ప్రియమైన దేవుని పిల్లలారా మనందరినీ కూడా పాపాల నుంచి స్వతంత్రులుగా చేయడానికి తన ప్రాణాన్ని దారపోసాడని లీనమైపో. అలా ఊహించుకున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి ఒక్క మనిషి మారిపోతాడు. ప్రతి ఒక్క మనిషి మారడానికి ఈ దేవుని వాక్యం ప్రియమైన దేవుని పిల్లలారా వస్తున్నాము కానీ మారలేకపోతున్నాము. అంటే వింటున్నాము కానీ వదిలివేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక డ్రామా ఒక నాటకం వేయడానికి వచ్చిన వ్యక్తి దెబ్బ తగిలినప్పుడు చదివినది గుర్తొచ్చింది ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటిగా మనందరం కూడా మారిపోవాలి. మనందరం చూడు ప్రియమైన దేవుని పిల్లలారా పాపము నుంచి విముక్తుల్ని చేసి మనందరికి కూడా ఒక చూడు నిత్య జీవాన్ని అనే కృప ఇవ్వడానికి స్వతంత్రులుగా చేస్తున్నాడు. చూడండి రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు ఒక పత్రికను రాస్తూ ఆ పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో చెబుతున్న మాట చూడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం, దేవుని కృపావరము మన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అదే ప్రియమైన దేవుని పిల్లలారా మనందరికీ కూడా నిజమైన స్వతంత్రం. ఆ నిజమైన స్వతంత్రులుగా మనందరం కూడా మారిపోవాలి అని మనకు ఒక మార్గదర్శి చూడు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనందరికీ తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో తన శరీరం అనే తెరను చింపివేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరం అన్న తెర ద్వారా ఏర్పరచబడింది అని ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్న శరీరాన్ని చిక్కు వేసుకొని మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే యేసు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యము ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనందరం కూడా పాపాలు దేవుడు యేసుక్రీస్తు స్వతంత్రం చేస్తున్నాడు అంటే మనం గత వారం ధ్యానించుకున్నాం. మన పాపాలకు అర్హులు అవ్వాలి అంటే బాప్తిసం మాత్రం తీసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బాప్తిసం తీసుకోకపోతే ఆ స్వతంత్రమును మనకు పాలుపోతులు లేదు, ఆ స్వతంత్రం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మనందరం కూడా బాప్తిసం తీసుకొని మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెబుతున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవానికి వారసుడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనందరం కూడా చూడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని పంపించాడు. వారి యందు విశ్వాసం వచ్చి మనందరం కూడా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడని స్వతంత్రుడు అవుతాడు. ఇశ్రాయేలుని రక్షించింది కూడా అదే ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్న స్వతంత్రం ఏమిటి అంటే
ప్రియమైన దేవుని పిల్లల పాపాల నుంచి స్వతంత్రం, పాపాల నుంచి విముక్తి, అదే నిత్యం. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వసించాలి. విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పాపం చేయకుండా, యేసుక్రీస్తుని ఒకవేళ ఏదైనా పాపం చేసి ఉంటే యోహాను రాసిన మొదటి పత్రిక కూడా 9వ వచనంలో చెప్తున్నాడు, మన పాపం మనం ఒప్పుకునే యెడల నమ్మదగిన వాడు కనుక, మన పాపం మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి మనం పవిత్రులుగా చేస్తాడు. పాపం లేదు అనుకోడు, ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతాడు. పాపాల నుంచి దేవుడు స్వతంత్రాన్ని తెస్తున్నాడు. అదే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్న స్వతంత్ర ప్రియమైన దేవుని పిలువారా. కాబట్టి దేవుని ఎరగని వారు దేవుని విశ్వాసించాలి. దేవుని విశ్వాసించిన వారు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. బాప్తిస్మం పొందిన వాడు ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే మనలో ఒప్పుకొని దానికి ఇంకా తన వాంఛకి ఇష్టపడిన విధముగా పాపానికి లోనవ్వకుండా మనందరం కూడా కాపాడుకొని ఎప్పుడు నిత్యం స్వతంత్రులుగా ఉండాలి అని ఈ కొద్ది మాట దేవుడు దీవించిన